కాకినాడ యాంకరేజీ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా మల్టీ డిసిప్లినరీ టీం తనిఖీలో నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నెల 29వ తేదీన యాంకరేజీ పోర్టులో ఎగుమతి కొరకు లోడ్ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో తాను జరిపిన తనిఖీలలో 640 టన్నుల రేషన్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన 5 శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం నౌకలోని మొత్తం 4000 టన్నుల బియ్యాన్ని 12 గంటల పాటు తనిఖీలు చేసి నమూనాలు సేకరించిందని, ఈ నమూనాల ల్యాబ్ పరీక్షలలో నౌకలోని 3వ కంపార్ట్మెంట్లో ముందు గుర్తించిన 640 పీడీఎస్ బియ్యంతో పాటు మరో 680 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినదిగా గుర్తించడం జరిగిందని, ఈ బియ్యాన్ని సదరు సంస్థ ఎక్కడి నుండి ఎవరి నుండి తెచ్చి ఎగుమతి చేస్తున్నారో విచారణ చేస్తున్నామని తెలిపారు. పేదల కొరకు నిర్దేశించిన బియ్యం అక్రమ తరలింపును పూర్తిగా అరికడతామని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, గత జూన్, జూలై నుండి బియ్యం రవాణాకు సంబంధించి 13 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 137 రైస్ మిల్లులపై కేసులు నమోదు చేయగా, వీటిలో 89 మిల్లులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానివి, మిగిలినవి తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఉన్నారు. మనం దాదాపు 137 అంటే 137 మిల్లర్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో 89 బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్, 89 ఆంధ్రప్రదేశ్, మిగిలినవి అవుట్ సైడ్ స్టేట్స్ అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 89 ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ 89లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే police and civil supplies together, we already visited almost 75 నిన్నటి దాకా 75 మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది, వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అని, ఆ రికార్డ్స్ అన్ని మనం వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా 3 టీం, ఒకటి మార్కాపూర్లో ఉంది, ఒకటి గుంటూరులో ఉంది, ఒకటి తెనాలి ఉంది. అంటే 137 మిల్స్లో ఓన్లీ 15 మిల్స్ కాకినాడది. సో కాకినాడతో పాటు రాజమండ్రి, కోనసీమ, భీమవరం, ఏలూరు, సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సో ఒకటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత we will take further action.